సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు. కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను జనం చీకొడుతున్నా, కోర్టు మొట్టికాయలు వేస్తున్నా పదవులకు రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. పేరు ప్రతిష్టలతో గెలిస్తే ఎమ్మెల్యేలు ఎందుకు పదవులకు రాజీనామా చేయటం లేదని నిలదీశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా చర్చ జరుగుతుంది. ఈ చర్చని తప్పుదోవ పట్టించడం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరును కూడా యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. తగుదునమ్మ నాకేంటి సిగ్గన్నట్టు ఇదేదో చెంపపెట్టు బీఆర్ఎస్కే తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది, తీర్పు వారికి వ్యతిరేకంగా వచ్చింది అని రకరకాలుగా మాట్లాడే తీరును చూస్తే ఏమాత్రం కూడా రాజ్యాంగం పట్ల, వారు చేసిన చట్టాల పట్ల ఏ పాటి గౌరవం ఉందనేది మనకు అర్థమవుతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోరా 3 నెలల్లో ఈ శాసనసభ్యుల సభ్యత్వాన్ని మరి రద్దు చేస్తారా, లేదా పార్టీ మారలేదంటారా, లేకపోతే మేము దీన్ని పట్టించుకోం, మా స్పీకర్కి గడువు విధించే అధికారం ఎవరికి లేదని చెప్తారా? ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ అనేది కూడా జరగాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడారు ఎన్నికల సందర్భంలో? ప్రజలకు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ నుంచి మారిన ఎమ్మెల్యేలని రాళ్లు తీసుకొని కొట్టి తరమండి, గ్రామాలకు రానివ్వవాకండి, ఇట్లాంటి నీచులకి ఓట్లేవాకండి, ఇట్లాంటి నీచుల్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వద్దని అనేకమైన పరుష పదజాలంతో ఏవ్యభరితంగా, చాలా ఆవేశపూరితంగా, నీతివంతుల్లాగా ప్రజలకు చెప్పావు కదా. ఎన్నికల సమయంలో వేదికల మీద మాట్లాడావు కదా. ఏమైంది? బరి తెగించి చట్టాన్ని అతిక్రమించి, మీ రాజీవ్ గాంధీ గారు చేసిన చట్టాన్ని అతిక్రమించి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు కదా.